నమస్తే, నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్న కొర్రాంలో గట్కేసర్లో నిజంగా నిన్న జరిగిన సభ ఒక సంచలనం రేపింది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక ట్రెండ్ సెట్టర్ అంటే మారుమోగే పేరు తీన్మార్ మల్లన్నది. తీన్మార్ మల్లన్న ఏ నినాదం ఎత్తుకుంటే గతంలో బహుజనవాదం ఎత్తుకున్నాడు. అందరూ బహుజనవాదం అనుకుంటా తిరిగిన నేపథ్యం మనం చూసినాం. ఒక ఏదైనా వాదన ఎత్తుకున్నట్టే బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లి దాన్ని బలోపేతం చేసే దిశగా ముందుకు అడుగులేస్తూ ఉంటాడు తీన్మార్ మల్లన్న. తనదైన శైలిలో కేసీఆర్ను విమర్శించడంలో తనదైన శైలిలో నిజంగా ఏ విధంగా విరుచుకుపడ్డాడు, కేసీఆర్ను గద్దదించడంలో కీలకంగా ఏ విధంగా పాత్ర పోషించడం అనేది కీలకంగా మనకు తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు బీసీ నినాదం ఎత్తుకున్న తీన్మార్ మల్లన్న ఒక ప్రకంపనం సృష్టిస్తున్నాడు. నిజంగా ఈరోజు బీసీ ఉద్యమం ఈ పెద్ద ఎత్తున ఇంత ఎత్తున లేస్తూ ఉన్నదంటే అది తీన్మార్ మల్లన్న ఒక్కడే. చాలామంది చేసినప్పటికీ తీన్మార్ మల్లన్న ఒక్కడు నిజంగా ఈ విధంగా బలాన్ని చేకూర్చే విధంగా ముందుకు తీసుకెళ్తున్న నేపథ్యం. ఎందుకంటే పార్టీలను కాదనక రాజకీయ పార్టీల కోసం నిజంగా ఎంతోమంది పదవుల కోసం పాకులాడుతూ ఉంటారు. ఈ రోజులలో ఒక పదవి ఇస్తే చాలు మొత్తం తాకట్టు పెట్టి నా తలకాయలన్నీ ఎన్నుకున్న తలకాయలన్నీ తాకట్టు పెట్టి నాకు ఒక పదవి తెచ్చుకుంటే చాలనే విధంగా కొందరు గుంపులు ఎక్కడ కొందరు ఉంటారు. కొందరు ఏడ గుంపు ఉంటే ఆడ పోయి నిలుచుంటూ ఉంటారు. మేము ఫోకస్ అవ్వడానికి చాలామంది ప్రయత్నం చేస్తూ ఉంటారు. కొంతమంది పదవుల కోసం ఫోకస్ అవుతూ ఉంటారు. ఇక తీన్మార్ మల్లన్న టైప్ కాదు. ఇప్పుడు కానీ నిజంగా తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావడం కోసం, అలాగే బీఆర్ఎస్ పార్టీని బొందబెట్టడం కోసం ఏ విధంగా పనిచేసినాడని మనకు కీలకంగా తెలుసు. 45 నియోజకవర్గాల్లో పనిచేస్తే 45 నియోజకవర్గాల్లో నిజంగా ప్రచారం చేస్తే 42 నియోజకవర్గాలు గెలిచినాయి. తీన్మార్ మల్లన్న పోటీ చేసిందల్లా, తీన్మార్ మల్లన్న ప్రచారం చేసిందల్లా. అలాంటప్పుడు నిజంగా తీన్మార్ మల్లన్నకు మంత్రి పదవి ఇవ్వకపోవడం అనేది అతిశయోక్తి కాదు. తీన్మార్ మల్లన్నకు అలా నుండి నిజంగా రేవంత్ రెడ్డి జిందాబాద్, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ అంటే, సోనియా గాంధీ జిందాబాద్, రాహుల్ గాంధీ జిందాబాద్ అంటే తీన్మార్ మల్లన్నకు టెన్షన్ లేకుండా మంత్రి పదవి వచ్చేది. కానీ ఏ రోజు కూడా తన పదవుల కోసం, మంత్రి పదవుల కోసం ఏ రోజు కూడా ఆశించలే. కానీ తీన్మార్ మల్లన్న బీసీలకు అన్యాయం జరుగుతుంది, ఇంత 45 నియోజకవర్గాలకు నిజంగా ప్రచారం చేసి 42 నియోజకవర్గాలు గెలిపించినప్పటికీ బీసీలకు అన్యాయం జరుగుతుందన్న నేపథ్యంలో, బీసీ కులకరణ తప్పుల తడాక చేస్తున్న నేపథ్యంలో అధికారంలో ఉన్న పార్టీకి తిరగబడ్డాడు. అలాంటిది తీన్మార్ మల్లన్న ఏది చేసిన ఒక ప్రకంపనం అంటే ఒక సంచలనం సృష్టిస్తాడు. అది తీన్మార్ మల్లన్న స్టైలే. అయితే నిన్న గట్కేసర్లో కొర్రాంలలో జరిగిన నిజంగా ఫంక్షన్ హాల్లో జరిగిన మీటింగ్లో తీన్మార్ మల్లన్న ఒక సంచలన వ్యాఖ్యలు చేసిండు. అలాగే తీన్మార్ మల్లన్న టీంను కూడా బీసీ పొలిటికల్ జేఏసీలో విలీనం చేయడమే కాకుండా దాని గురించి కూడా మనం ఒక వీడియో చేసినాం. అయితే రాజకీయ పరంగా పెను దుమారం రేపే మాటలు కూడా మాట్లాడిండు. ఒకసారి దానికి సంబంధించిన వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే చాలామంది మీకు 46% ఇస్తాం, 42% ఇస్తాం, 42% ఇస్తాం అని అంటారు కదా. అసలు ఎవరికి ఇచ్చేటోడు అయిండు, ఎవరి జనాభా ఎంత అనేది కీలకంగా మనం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు కలిసి 90% అంటే ఇప్పుడు లెక్క ప్రకారం చూస్తే 96% అనుకో. కేవలం 4% ఉన్న వాళ్ళు మనకిచ్చేది ఏంది? మీ వాటేదో మీరు తీసుకొని మా పక్క జరుగు, మా పంచుకుని మాకు తెలియదు అనే విధంగా ఒకసారి మాట్లాడి దానికి సంబంధించిన హైలైట్స్ మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. దయచేసి వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేసే ప్రయత్నం చేయండి. ఇది నిన్న జరిగిన సభ. మీది 4%, 96% మాదే, 4% తేరా హై, బాకీ హమారా హైకోటాపై బీసీలది ఓసీలతో తొండి పంచాయతీ. 42% ఇస్తే ఇవ్వండి, లేదంటే మేమే గుంజుకుంటాం. ఇన్నాళ్ళు మీరు టికెట్లు ఇచ్చారు, ఇప్పుడు మేము మీకు ఇస్తాం. రాష్ట్రం కోసం 1200 మంది బీసీ బిడ్డలు చనిపోయారు. మరి బీసీ కోట కోసం పోరాడుతున్న ఓసీలు ఏం త్యాగం చేయగలరా? నిజంగా మనం రాష్ట్రం కోసం ప్రాణత్యాగాలు చేసేదేమో మనం అవుతున్నాం. మరి ఓసీలు అధికారంలోకి ఎందుకు వస్తున్నారు? అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు డబ్బులు సంచుల కాడ, మురళి కాడ, పదవుల కాడను వీళ్ళు ఉంటున్నారు, ప్రాణత్యాగాల కాడ మనం ఉంటున్నాం అని మాట్లాడారు కీలకంగా. రాజకీయ పార్టీలో ఈ సెల్లులలో లేనిది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు సెల్స్ ఎందుకు? ఆ పార్టీలో ఓసీ సెల్స్ పెట్టరా? రాబోయే పార్టీల్లో మేము బీసీ సెల్ను ఏర్పాటు చేస్తాం. కాంగ్రెస్ అస్థిర ఆందోళనలో ఇంకా అంతా డ్రామానే. తీన్మార్ మల్లన్న చూస్తే అన్ని పార్టీలకు భయం పట్టుకుంది. బీసీ రాజ్యాధికారం స్వలంబన కోరుకున్న బీసీ కోరుకున్న బిడ్డలంతా ఒకటి కావాలి. కొర్రాంలో బీసీ రాజ్యాధికార సభలో శాసనమండలి సభ్యుడు తీన్మార్ మల్లన్న అని ఒక వార్తనైతే వస్తున్నాం. అయితే నిజంగా అన్ని పార్టీలలో బీసీ సెల్, ఎస్సీ సెల్, ఎస్టీ సెల్ ఉంటుంది. మరి ఓసీ సెల్ ఉన్నది ఎక్కడన్నా? నిజంగా ఎందుకు పెట్టరు? మరి ఓసీ సెల్ ఎందుకు పెట్టరు? ఎందుకంటే అధికారం అనుభవించేదంతా వాళ్ళే. ఓసీ సెల్ పెట్టుకుంటే ఏముంటుంది, ఏమైనా ఉంటుందా అని వాళ్ళు అధికారం మన దగ్గరనే ఉన్నది కదా, ఓసీ సెల్ ఎందుకని అని అంటారు. కీలకంగా మీకు బీసీలకు పదవులు ఇస్తాం, బీసీలకు బీఫామ్లు ఇస్తామని మాట్లాడతారు కదా. ఇక నుంచి ఓసీలకు కూడా బీఫామ్లు ఇస్తాం, మేము ఇస్తాం, ఎక్కడెక్కడ ఇస్తామన్నది కూడా చెప్పిండు. ఒకసారి దానికి సంబంధించిన వార్త చదివే ప్రయత్నం చేద్దాం. రాష్ట్రంలో అగ్రవర్ణ పేదల జనాభా 4% మాత్రమే, అందువల్ల
వారి జనాభా దామాషా ప్రకారం వారికి దక్కాల్సిన కోట 4% మాత్రమేనని, మిగతా 96% బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ బిడ్డలదేనని శాసన మండలి సభ్యుడు తీన్మార్ మల్లన్న అన్నారు. మేడ్చల్ మల్కాజ్గిరి కొర్యాములలో గురువారం తెలంగాణ బీసీ జేఏసీ కోఆర్డినేషన్ చైర్మన్ నారగోని అలాగే సుధగాని హరిశంకర్ గౌడ్ అధ్యక్షతన బీసీ రాజ్యాధికార సాధనకై సభ జరిగింది. ఈ సభకు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణ పల్లెల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే లొల్లి మొదలైందని అదే బీసీ లొల్లి అన్నారు. చాన్నాళ్ళుగా బీసీల కోసం ఉద్యమాలు జరిగాయని, కానీ ఇవి ఇందిరా పార్క్కే పరిమితమయ్యానన్నారు. అయితే ఇప్పుడు జరుగుతున్న బీసీ ఉద్యమం అగ్రవర్ణాలను తీవ్ర కలవరపాటు గురి చేస్తుందన్నారు. ఓసీ పెట్టుబడిదారులకి తీన్మార్ మల్లన్నతోనే పరిశాన్ ఉందన్నారు. మల్లన్న బీసీ పార్టీతోనే మా కొంపలు మునిగేటట్టున్నాయని వారికి భయం పట్టుకుందన్నారు. తాము బీసీ పార్టీ గురించి చర్చ మొదలు పెట్టగానే బీసీ లాయర్లు, బీసీ కార్మికులు, బీసీ విద్యుత్ ఉద్యోగులు అని ఒక వార్తనైతే ఒక వార్త 2వ పేజీలో ఉన్నది. దానికి సంబంధించిన వార్త కూడా చదివే ప్రయత్నం చేద్దాం. అయితే ఇక్కడ విషయం ఏంటంటే తీన్మార్ మల్లన్న టీంకు సంబంధించి ఒక కీలకంగా బీసీ జేఏసీలో తీన్మార్ మల్లన్న టీం విలీనమని మనం ఒక కీలకంగా ఒక వార్త చూసినాం. దానికి సంబంధించి కూడా మనం ఇంతకుముందు ఒక వీడియో చేసుకోవడం జరిగింది. ఒకసారి 2వ పేజీలో కూడా చూద్దాం. అయితే బీసీ డాక్టర్లు, బీసీ ఎంప్లాయీస్, సింగరేణి బీసీ ఉద్యోగులు ఇలా అన్నింటి బీసీ వాదన మొదలైందన్నారు. ఈ స్థాయిలో బీసీ వాదం మార్మవడానికి బీసీలు కావాల్సింది వాటా కాదని, అధికారం కావాలని చెప్పానని, అందుకే ఈ రకమైన చైతన్యం వచ్చిందన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఢిల్లీ పోయి ధర్నా చేయాలని చూస్తున్నారు. అదంతా ఒక డ్రామా, ధర్నా లేలని అందరికీ అర్థమైపోయిందన్నారు. ఇదంతా చెప్తున్నారు కదా. నేను సభ హైలైట్స్ చిన్నగా నేను చెప్పే ప్రయత్నం చేస్తా. ఎందుకంటే ప్రతి కాడ మేము చార్మినార్ కాడికి ఇస్తాం, ఈడిస్తాం, బీసీలకు టికెట్ ఇస్తామని చెప్పారు కదా. తీన్మార్ మల్లన్న సింపుల్గా చెప్పి నిన్న చెప్పిన వార్త ఏంటంటే మీకు కూడా అక్కడనే టికెట్లు ఇస్తాం, మీ ఓసీలకైతే ఓసీ సెల్లు పెడతాం, ఓసీలకు మా బీసీలకైతే ఎక్కడెక్కడ టికెట్లు ఇవ్వాలని మీరు అనుకున్నారో మీ దానిలో ఉన్న అగ్రవర్ణ పేదలకు కూడా మేము టికెట్లు ఇస్తాం. మీ దానిలో ఉన్న అగ్రవర్ణ ఓటర్లు కూడా, అగ్రవర్ణ పేదల ఓట్లు కూడా మాకు కావాలి. బీసీ లోటు, ఎస్సీ లోటు, ఎస్టీ లోటుతో పాటు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల ఓట్లతో పాటు అగ్రవర్ణంలో ఉన్న పేదల ఓట్లు కూడా మాకు కావాలి. వాళ్ళని కూడా మేము డెవలప్ చేసే ప్రయత్నం చేస్తాం. 100% మేము బీఫామ్లు మీకు కూడా ఇస్తామని చెప్పిండు. నిజంగా అన్నిట్లలో బీసీ సెల్, ఎస్సీ సెల్, ఎస్టీ సెల్ ఉంటుంది. మరి ఓసీ సెల్ ఏ పట్టణంలో ఉన్నదా? ఉండదు. ఎందుకంటే రాజ్యాధికారం కోసం పాకులాడే దిశలో వాళ్ళు ముందుంటారు. మనం ఓట్ల కోసం, పార్టీల కోసం జిందాబాదులు, జెండాలు మోసే కారణము మనం ఉంటాం. అందుకని ఇలా కూడా ఓసీ సెల్ ఉండదు. ఈ కాంచెలు, ఈ సెల్లులన్నీ దగ్గర తీసుకొచ్చి ఏం చేయాలో అది చేస్తా అని చెప్పింది కీలకంగా. నిజంగా తీన్మార్ మల్లన్న అంటేనే రాష్ట్రం మొత్తం భయపడుతున్న నేపథ్యం చూస్తున్నాం. ఎందుకంటే ఈ పార్టీలకు ఒక ట్రెండ్ సెట్టర్గా మారిండు. గతంలో బీసీవాద, బహుజనవాదం ఎత్తుకున్నప్పుడు కూడా దీన్ని ఏ విధంగా అణచాలనే కుట్రతోనే నిజంగా తీన్మార్ మల్లన్న బీజేపీ పార్టీలకు పోయే విధంగా చేసిండు. కీలకంగా ఒక పార్టీకే పరిమితం చేయాలని చూసిండు కేసీఆర్. అలాంటప్పుడు ఏదో గత్యంతరం లేక, వేరే దారి లేక బీజేపీ పార్టీలకు ఏండు. అలా బహుజనవాదాన్ని దెబ్బతీసేదనుకో నిజంగా ఏదన్నా ఒక పార్టీకి పరిమితం చేయాలనే దిశగా ముందుకెళ్తున్న నేపథ్యం మళ్ళా ఇప్పుడు బలంగా వస్తున్నాడు. బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల పక్షాన మాట్లాడడానికి ఇప్పుడు వస్తున్నది రాజ్యాధికారం కోసం వస్తున్నాడు. అవసరమైతే నిజంగా నేను పార్టీ పెట్టడానికన్నా సిద్ధంగా ఉన్న, పార్టీ పెడతాను కూడా కీలకంగా చెప్పిండు. ఈ కలవరపాటు మొదలైంది. ఇప్పుడు బీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ ఒక కలవరపాటు మొదలైంది. ఏంటంటే అరే మేము అంత అగ్రవర్ణం కదా, నిజంగా మేము దేనికైనా మేము మా అధికారం కోసం పాకులాడే వాళ్ళం. నిజంగా తీన్మార్ మల్లన్న పార్టీ పెడితే ప్రజలందరూ తిరిగే అవకాశం ఉంటుంది, ప్రజలందరూ మా ప్రశ్నించే అవకాశం ఉంటుంది, ప్రజలందరూ మమ్మల్ని ఎదురు తిరిగి నిజంగా మా పదవులు ఏవి, మా అధికారం ఎవడు గుంజుకున్నాడు, ఇన్ని రోజులు 77 సంవత్సరాల నుంచి మా అధికారం ఎవరి దగ్గర ఉన్నదని ప్రశ్నించే అవకాశం ఉంటుంది. నిజంగా తీన్మార్ మల్లన్న మాట్లాడితే ఈరోజు ఒక విధంగా మాట్లాడాలనుకుంటే తీన్మార్ మల్లన్న బీసీ వాదం ఎత్తుకున్న తర్వాత రాష్ట్రం మొత్తం ఓసీలు బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ మొత్తం బీసీల చుట్టూ తిరుగుతున్నవైనా మనం చూస్తున్నాం. ఈ 42% డిక్లరేషన్ రాదు. కేవలం ఇది ఎట్లా అంటే ఒక తెలంగాణ ఉద్యమాన్ని పోలిన మరొక ఉద్యమం వస్తుంది తప్పితే, అంతకు డబుల్ రేట్ ఉద్యమం వస్తే తప్పితే ఈ బతుకులు మారి మన బతుకులు ఎందుకు నిజంగా ఒకవేళ కాంగ్రెస్ దగ్గరని 42% రిజర్వేషన్ ఇచ్చేది ఉంటే ఇయ్యపోను. ఎందుకు ఇవ్వాలి మరి? ఎందుకంటే ఇది ఒక తెలంగాణ ఉద్యమాన్ని పోలిన ఉద్యమం. ఎందుకంటే తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ అని చెప్పుకున్న నేపథ్యంలో 42% ఇచ్చింది కూడా ఈ స్థానిక ఎన్నికల దాకా నిజంగా ఇది కన్ఫర్మ్ అయ్యే పరిస్థితి కనబడుతుంది. స్థానిక ఎన్నికలు కూడా ఇప్పట్లో జరిగే అవకాశం కనబడతలేదు. నిజంగా దీని తీన్మార్ మల్లన్న ఒక రకమైన ఒక సంచలన వ్యాఖ్యలు చేసిందని చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ తీన్మార్ మల్లన్న చూస్తే రాజకీయ పార్టీలు కొంచెం వెన్నులో వణుకుపుట్టినట్టుగా కనబడతా ఉంది. ఎందుకంటే రాజకీయ పార్టీ, మీ ఓసీలకు పార్టీ ఉంటుంది, మా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల పార్టీ అనే విధంగా మా బీసీ రాజకీయ పార్టీ కూడా తీసుకురాబోతున్నామని ఒక కీలక వ్యాఖ్యలు చేసిండు. అతి త్వరలోనే బీసీ రాజకీయ పార్టీతోనే ముందుకు అరగ్రహణం చేస్తాం. అంతవరకు బీసీ జేసీ అలాగే తీన్మార్ మల్లన్న టీం విలీనం చేసిన తీన్మార్ మల్లన్న టీం
బీసీ జేసీని ముందుకోతామని కీలకంగా ప్రకటన చేసిండు. ఏదేమైనప్పటికీ తెలంగాణలో ఒక ప్రకంపనం సృష్టించడానికి తీర్మార్ మల్లన్న సిద్ధమవుతా ఉన్నాడు. ఇది ఒకటే కాదు, స్థానిక ఎన్నికల కాంచెలు జెడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎమ్మెల్యే, ఎంపీ కాంచెలు బీసీల వశం చేసుకున్న, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల వశం చేసుకునేందుకు కీలకంగా ముందు అడుగులు వేస్తా ఉన్నాం, మనం చూసినాం. దయచేసి మిత్రులారా ఈ ఉద్యమంలో మనం పాలు పంచుకుందాం. ఎందుకంటే మరో తెలంగాణ ఉద్యమం కోసం ఎంతోమంది 1200 మంది విద్యార్థులు బలిదానం చేసుకుంటే 2 సార్లు రావుల కోటాకు పోయింది, ఒకసారి రెడ్డిల కోటాకు పోయింది. మరి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కోటా ఏది, మన వాటా మనకి ఏది, నిజంగా మన వాటాలు ఎవరు తింటుండ అనేది కీలకంగా ఒకసారి ఆలోచించుకోండి, ఈ ఉద్యమంలో పాలు పంచుకోండి. దయచేసి మిత్రులారా వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.